బామ్మగారు నమస్కారం. బాగున్నారమ్మా? మీ పేరు? నా పేరు సింహాద్రి అప్పలనరసమ్మ. సింహాద్రి అప్పలనరసమ్మ. సింహాద్రి అప్పలనరసమ్మ లేకపోతే ఇంటి పేరు సింహాద్రి? ఇంటి పేరు సింహాద్రి. ఇంటి పేరు కూడా సింహాద్రి ఉందా? బాగుంది. ఏ ఊరు మీది? మాది రాయవలస నుంచి ఇల్లు ఇస్తే ఇక్కడికి వచ్చేసాం. రాయవలస అంటే ఎక్కడమ్మా? ఇటుకాసి ఉందమ్మా. ఈ పక్కన ఎక్కడ ఉంది? నక్కిరాము అటుకాసి ఉందా? సరే, మీరు ఒక్కరే ఉన్నారేమ్మా? ఎవరు లేరు? పిల్లలు 5 పుట్టి చచ్చిపోండి. 5 సంతానమా? అది మా ఆయన చచ్చి మీ ఆయన కూడా పెద్ద అయ్యాక చనిపోయారు. అది బాగా కొంచెం పెద్ద అయినా ఎంత వయసు? ఒక 60-70 ఏళ్ళు ఉంటాయా? ఉంటాయి. మీ వయసు ఎంత ఉండొచ్చు? ఆ వయసు ఎంత సుమారుగా ఒక 70 ఉంటాయా? ఒక 80 ఉంటాయా? ఉంటాయి. ఒక 90 ఉంటాయా? ఒక 100 ఉంటాయా? అంతవరకు ఉండవు. ఒక 80 నుంచి 85 ఇలా ఉండొచ్చు, అంతేనా? పిల్లలు 5 పుట్టారు చచ్చిపోండి. ఎవరు లేదు. నేను ఏకాకిగా ఒంటరిగా ఉన్నాను. ఏడ్చేది అది మా మరిది గారు పాప చూస్తాం. భోజనం వంట అది మీరే చేసుకుంటారా? అమ్మో, ఆ పాప వండుతుంది. ఆ పక్క ఆవిడ వండుతున్నారా? వండి పెడతాను. అలాగా. ఓకే. మీకు ఫంక్షన్ అది వస్తే ఎవరికి ఇస్తారు? ఆ పాపకే. మరి అన్ని విధాలు చూస్తుంది కదా, భోజనం గట్రా. అంతే అంతేలే. బాగా ముచ్చటగా రెడీ అయ్యావు. చేతికి గాజులు, నిండుగా పట్టీలు, విభూది. దేవుడి గుడికి వెళ్ళారా? విభూది సాయిబాబుది పొద్దున్న పెట్టుకున్నారా? మీ ఆయన మిమ్మల్ని బాగా చూసుకునేవారా? బాగా చూసుకుంటా. 5 పుట్టి చనిపోతే నీకు మనసు చాలా కష్టంగా అనిపిస్తుంది. కష్టమేనమ్మా, భగవంతుడు నన్ను కుదేలు చేశాడు. చేసింది కాకుండా ఇప్పుడు ఇది ఇలా కుదేలు చేశాడు. అవును, ఒంటరిగా వదిలేశాడు. నేను ఎంత పాపం చేసుకున్నాను భగవంతుడి దగ్గర. ఇంత వయసు వచ్చాక కూడా ఇంకా అట్లాగా నడవడానికి కూడా ఛాన్స్ లేక అలాగే ఇక్కడే ఉంటారు. అలా మెల్లిగా కాలుతో అక్కడికి ఒప్పుకుంటాను. 2 అడుగులు వేస్తుంది అంతే. జస్ట్ కూర్చోవాలి. మా మరిది గారు వాళ్ళు పిల్లలు ఉన్నారు అంతే. అంతకు మించి వేరే ఛాన్స్ కూడా లేదు. మా అమ్మకి నడవడానికి కూడా ఓపిక లేని పరిస్థితి అనమాట. ఏదో పక్కింట్లో అలా. మరిదంటే సొంత మరిదా? అందములు 2. ఓకే. మీ ఆయన వాళ్ళ తమ్ముడు పిల్లలు ఏదో ఉన్నావు కాబట్టి చూస్తున్నారు, వదిలేకున్నా. పళ్ళన్నీ ఉన్నట్టున్నాయి మీకు? ముందు పన్ను ఒకటి తప్ప ఇక్కడ ముందుదే ఊడిపోయింది, ఈ పళ్ళు ఊడిపోయింది. ఏడ్చాను నేను. ఇంకా తినాలని ఉంది నీకు? ఏడ్చంటే కాయగూరలు అవి వండితే. మరి ఏం తినలేదు అంటున్నావు కదా, బియ్యం తెప్పించాను, వద్దని పంపించేనా? అన్నం మరిచిన్నామా. అన్నం తింటావు, అది బియ్యం కావాలి. సరే, అదే పోయిందిరే. బియ్యం తెప్పిస్తున్నాను, రండి. ఇక బియ్యం తినగలిగినవి ఇవ్వాలి కదా మరి. మా శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ నుంచి నీకు పట్టుకో. ఏదైనా పండగ వస్తుంది కదా, నా పేరు శ్రీదేవి, శ్రీదేవి ఇచ్చింది చీర అని చెప్పుకొని కట్టుకో ఆ రోజు, సరేనా? కాటన్ చీర చల్లగా ఉంటుంది. ఈ చీరలు కొంచెం వేడిగా ఉంటాయి. ఇది కాటన్ చీర కాబట్టి కట్టుకున్నప్పుడైనా కాస్త చల్లగా ఉంటావు. ఇంత దుప్పటి కూడా నీకే. 10 నెలలు 9 నెలలు అవుద్ది పడిపోయి. నా జీవితం తీసుకుపోరా అని ఇప్పుడు రోజు దండం పెడతాను. నేను తీసుకెళ్ళలేదు. సరే అమ్మ, ఏది మన చేతిలో ఉండదు. నాకు తెలిసి నీ బాధ అర్థమవుతుంది. ఎవరైనా చూసుకొని నాకంటూ ఎవరైనా ఉండేవాళ్ళు ఉంటే నీకు కష్టం ఉండదు అని బాధపడుతున్నావు. సరే, మరి భగవంతుడు మరి అందరికి ఒకేలాగా తలరాత ఇవ్వరు కదా. నేను చచ్చిన వరకు గోవులు చేస్తారు. అది కాదమ్మా, పిల్లలు ఉండబట్టే నాకు వాళ్ళని ఇచ్చారు దేవుడు మీకు తోడు. అలా చూస్తుంది. అవును, అందుకేమమ్మా నువ్వు మంచిదాను కాబట్టి నీ పక్కనే నీ మరిది పిల్లల్ని మనవరాళ్ళు ఎవరో ఒకరిని తోడుగా ఇచ్చాడు దేవుడు. నువ్వు మంచిదాను కాబట్టే. ఓకేనా? ఇంకేం చేస్తాం? తీసుకుపో అంటే రారు, వద్దు అంటే అవ్వదు. మన జీవితం బ్రతికినంత వరకు బ్రతకాల్సిందే. సరే మమ్మ, ఇక కడుపు నిండి అయితే అన్నం తిను, కట్టుకో, చీర కట్టుకో మంచిగా. ఓకేనా? ఏమైనా ఖర్చులు కావాలంటే ఇంకా కొనుక్కో, సరేనా? సరే, మరి ఇక నేను వెళ్ళిరానా?